జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు గోడౌన్ వద్ద వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గురునాథరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న గురునాథరావును పలువురు అభినందించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జంగారెడ్డిగూడెం దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి 5,000 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓరిగంటి నాగేంద్ర, వీరవల్లి సోమేశ్వరరావు, షేక్ హీరా హకీం, అమ్మానిలయం శ్యాంబాబు, కొట్లూరి రాంబాబు, వసంతాటి మంగరాజు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకోవడానికి మరి గౌరవనీయులు మన రీజనల్ కోఆర్డినేటర్ గారైన శ్రీ మిథున్ రెడ్డి గారు, అలాగే ఆలనాని గారు మన జంగాడానికి వస్తున్నారు. ముందుగా మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి వారందరికీ ఆహ్వానం పలికి అక్కడి నుంచి దండమూడి రామలక్ష్మి కళ్యాణం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అక్కడ బహిరంగ సభ నిర్వహించి ఆ సభ ద్వారా కాంగ్రెస్ తాలూకా నాయకుల్ని కేటర్ అందరూ కూడా వైసీపీలు విలీనం చేసి అక్కడి నుంచి వైసీపీ బలోపేతం చేయడానికి, మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడానికి, పేదల పెన్నిధిగా ఉన్న ఆయన్ని మరలా మరోసారి ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మరి భావిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు అలాగే మా కాంగ్రెస్ గారితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. సుమారు కేటర్ అంటే 5,000 మంది పైగా మరి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందరినీ కూడా మరి స్టేజ్ ఎక్కించడం కష్టం కాబట్టి ముఖ్య నాయకులతోటి ముందు 200-300 మందిని జాయిన్ చేసి మిగతా అందరూ కూడా మరి మేము జాయిన్ చేసుకున్నాం తెలియజేస్తున్నాం. సుమారు 5,000 పైన 6,000 వరకు కూడా కాంగ్రెస్ క్యాడరే వస్తున్నారు. పోలవరం, చింతలపూడి 2 నియోజకవర్గాల నుంచి కూడా ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వచ్చి మిథున్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవుతారు.